సార్ అసలు గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం కష్టమని కొంతమంది అనుకుంటారు, ఈజీ అని కొంతమంది అనుకుంటారు. ఏ భావన కరెక్ట్ అంటారు అసలు? అంటే గ్రూప్స్ ఉద్యోగం కొట్టాలన్నటువంటి కసి ఉండాలి. నేను సాధించాలని ఒక తపన ఉంటే మనకు ఉద్యోగం కొట్టడం అనేది అసలు కష్టం అస్సలే కాదు. ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, 10th క్లాస్లో 3rd క్లాస్లో పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మనకు ఒక డ్రీమ్, నేను ఖచ్చితంగా ఇది సాధించాలి అన్న తపన గనక ఉంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కష్టం ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే దానికి ఒక ప్రణాళిక, ఒక మెటీరియల్ సేకరణ, కొన్ని క్లాసెస్, టైం కేటాయించడం. ఎందుకంటే ఇవాళ ఒక గ్రూప్ 1 కొట్టాలన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటివి ఉంటాయి. ఆ తర్వాత సెంట్రల్ జాబ్లో ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయి. అలాగే స్టేట్కి వస్తే సెంట్రల్ జాబులు కొట్టాలంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి గ్యారంటీ. ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళకు మాత్రమే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో తెలుగు మీడియంలో వాళ్ళు పెడతా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా గ్రూప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కానీ ఇవి సంఖ్య తక్కువ ఉంటుంది, పోటీ ఎక్కువ ఉంటుంది. అంటే రాష్ట్రంలో మనకు కేటగిరీస్ అయ్యే ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి ఎస్ఐ కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్. రెండవది టీచర్ జాబులు, డిఎస్సి, గురుకులాలు, మోడల్ స్కూల్స్, టీచర్ జాబ్ సంబంధించిన ఒక రంగం. మూడో అంశం ఏంటంటే గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. ఇట్లా 3 కేటగిరీల ఆఫ్ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటాయి. దీంట్లో గ్రూప్స్ అనేవి ఒక ఆఫీసర్ సంబంధించినట్టే. ఇవేమో టీచర్ అయితే టీచింగ్ చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రోజు రోడ్డు మీద నిలబడి ఉద్యోగం చేయడం కొంత కష్టార్థంగా ఉంటుంది. దానికి ఐటీ ఉండాలి, శారీరక దృఢత్వం ఉండాలి, దాంట్లో గ్రౌండ్లో మెరిట్ సాధించాలి. ఇవన్నీ ఏం లేదు. నీకు నాలెడ్జ్ ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా ఒక గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 4 రకాల ఉద్యోగాలు ఉంటాయి. దీంట్లో అన్నిటికంటే గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 ఉద్యోగం కనుక మనం ఫస్ట్ ఉద్యోగం కొడితే ఆ గ్రూప్ 1 ద్వారా తర్వాత పోయే స్థాయి ఏంటంటే కన్ఫర్మ్డ్ ఐఏఎస్, కన్ఫర్మ్డ్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలకు వెళ్తారు. అంటే గ్రూప్ 1 ఒక 5 years 10 yearsలో ఆఫ్టర్ దట్ సెంట్రల్ సర్వీస్లోకి వెళ్ళి సివిల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 2 కనుక సెలెక్ట్ అయితే అది ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ సర్వీస్ పడుతుంది. ఒక గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ కనుక ఉద్యోగం కొట్టగలిగితే చివరికి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ వరకు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది, చిన్న ఏజ్లో ఉద్యోగాలు కొడితే. అంటే గ్రూప్స్ అనే దానికి వాస్తవంగా చాలామంది డిగ్రీ అయిపోయిన దాకా ఏం చెయ్యాలో కూడా అవగాహన ఉండట్లేదు. అంటే ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చూస్తే అసలు ఏం చెయ్యాలో అని తెలుసుకోవడానికి 25 సంవత్సరాలు పడుతుంది. డిగ్రీ అయిపోయేసరికి 21 years అవుతుంది. 21 years అయిపోయినాక 2 ఏళ్ళు అట్టి టైం అయిపోతుంది. అయిపోయినాక 25 ఏళ్ళకి నువ్వంటే ఏంది, నువ్వు ఏం చేయాలా, ఏం చేయగలిగితే నువ్వు ముందు ఫ్యూచర్ ఉంటుందన్న ఆలోచన 25 ఏళ్ళకి వస్తుంది. కానీ 25 ఏళ్ళు వచ్చేసరికి బర్డెన్ పెరుగుతుంది. పెళ్లి చేసుకోవాలన్న ఒక ఆలోచన, డబ్బుల పరంగా ఒత్తిడి, ఏదో ఉద్యోగం చేయాలని తపన రావడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టడం అనేది కష్టమవుతుంది. కానీ మనకు డ్రీమ్ పెట్టుకోవాలి. అంటే ఒక 10th క్లాస్ అయిపోయాక, అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో సమస్య ఏంటంటే మన అమ్మ నాన్నలకి ఎవరికి చదువు రాదు, ఏం చేయాలో తెలియదు. లేదు బడికి పోయినాం, బడికి 10th అయిపోయింది, 10th అయిపోయిన ఇంటర్మీడియట్ చేసినాం, ఇంటర్మీడియట్ డిగ్రీ చేసినాం, డిగ్రీ అయిపోయాక పీజీలు చేసినాం. ఆ తర్వాత ఏం చేయాలన్నప్పుడు అప్పుడు పోటీ పరీక్షలు మొదలు పెడుతున్నాం. కానీ అది కాకుండా 10th క్లాస్ అయిపోయాక, అట్లీస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయాక డిగ్రీ స్థాయిలో ఒక ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన ఒక అవగాహన కనుక కల్పించగలిగితే సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ దరిద్రం ఏంటంటే నువ్వు బీటెక్ తీసుకున్నా, డిగ్రీ తీసుకున్నా, ఏది తీసుకున్నా డిగ్రీ స్థాయికి వచ్చేసరికి పిల్లలు ఎట్లా భావిస్తారంటే డిగ్రీ అనేది ఒక ఎంజాయ్మెంట్గా భావిస్తున్నారు. కనీసం 3 ఏళ్ళ డిగ్రీ అయిపోయాక నీకు డిగ్రీలో ఏ సిలబస్ ఉంది, ఏ సబ్జెక్ట్ ఉన్నది, నువ్వు ఏం చదివినావంటే చెప్పలేని స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే మోస్ట్ ఆఫ్ 90%, నాట్ ఓన్లీ 10% అంటే 90% మంది విద్యార్థులకి డిగ్రీలో మనం ఏం చేస్తున్నామో తెలియకుండా డిగ్రీ అయిపోతుంది. అయిపోయినాక అప్పుడు మొదలు పెడుతున్నారు. మొదలుపెట్టి మనం బేసిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి 2 ఏళ్ళు పడతాం. దీనివల్ల చాలామంది విద్యార్థులు టైం అనేది కోల్పోతూ ఉన్నారు. అందుకే వాస్తవంగా గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని డిగ్రీ స్థాయిలో ఒక జిల్లా, అన్ని జిల్లా కేంద్రాలలో ఒక కాంపిటేటివ్ సెల్ అనేదాన్ని ఏర్పాటు చేయాలి. కాంపిటేటివ్ సెల్ ఏర్పాటు చేసి ఒక 8 మంది, ఒక 10 మంది, ఒక జిల్లాకు ఒక డిగ్రీ కాలేజీలో లెక్చర్లు ఎంతమంది ఉంటారు, ఒక 20-30 మంది ఉంటారు. అట్లా ఒక డిగ్రీ కాలేజీ స్థాయి ఉన్నటువంటి లెక్చర్లతోని ఒక కాంపిటేటివ్ సెల్ ఏర్పాటు చేయాలి.
ఆ కాంపిటేటివ్ సెల్ ఏం చేయాలంటే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం తిరిగి అసలు విద్యార్థుల యొక్క సిలబస్ ఏంటి, విద్యార్థులు ఏం చదువుతున్నారు, ఫ్యూచర్ గైడెన్స్ ఏంటి, ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నారు, ఏ రూట్లో పోతే మీకు ఏ రూట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉందని ఒక కాంపిటేటివ్ సెల్, ప్రతి జిల్లాకు ఒక కాంపిటేటివ్ సెల్, కనీసం జిల్లాకు పోయిన రాష్ట్రాలైన కాంపిటేటివ్ సెల్ ఉండాలా, కానీ అలాంటి సెల్ ఏర్పాటు చేయట్లేదు. అంటే ఈ ప్రభుత్వాలకు ఈ నిరుద్యోగ వ్యవస్థ గురించి ఏ ప్రభుత్వాలకు సోయి కానీ అవగాహన కానీ ఏమి కానీ ఉండడం లేదు. అంటే భవిష్యత్తు ఏంది, ఇవాళ ఎంతసేపు ఉన్నటువంటి మహిళలకు ఏం చేయాలా, రైతులకు ఏం చేయాలా, ఇది చేయండి, చేయొద్దనట్లేం, కానీ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే తరమైనటువంటి నిరుద్యోగుల గురించి, విద్యార్థుల గురించి ఒక ఆలోచన ప్రభుత్వాలు చేయడం లేదు. ఆ ప్రభుత్వాలు చేస్తే గైడెన్స్, కెరీర్ గైడెన్స్, ఇతర దేశాల పోవాలన్నా, లేదా రాష్ట్రంలో చదువుకోవాలన్నా, పోటీ పరీక్షలు ప్రిపేర్ కావాలన్నా, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోవాలన్నా, ఏ మార్గాన్ని ఎంచుకోవాలన్న దానికి ఒక కెరీర్ గైడెన్స్ ఇవాళ మీరు గైడ్ అనే ఒక ప్రోగ్రాము అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం. దీని అవసరమైతే డైలీ ఒక ½ అన్ అవర్ వివిధ యొక్క నిష్ణాతులు తీసుకొచ్చి చేయించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే విద్యార్థికి ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కావాలి. ఆ గైడెన్స్ కనుక కరెక్ట్ వేలు అందితే ఏదైనా సాధించడానికి అవకాశాలు ఉంటాయి.